మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ది మేనిఫెస్టేషన్ క్వీన్ అండ్ మన ఫేవరెట్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, ముఖ్యంగా న్యూ మూన్ డే రోజున ఉండే ఎనర్జీస్ని మనం మనీ మేనిఫెస్టేషన్కి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? అందులోనూ రేపు పోర్టల్ డే అనేది విన్నాను. ఏ పోర్టల్ ఓపెన్ అవ్వబోతుంది, దాని యొక్క విశిష్టత ఏంటో తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా విరాట్. సో నేను ఎప్పుడు ప్రతి వీడియోస్లో ఇంతకుముందు కూడా చెప్పాను, పౌర్ణమి ఎంత మనకి ఇంపార్టెంటో అమావాస్య కూడా అంతే ఇంపార్టెంట్ అనేసి. ఎందుకంటే అమావాస్య తర్వాత మనకు చంద్రుడు అనేది పెరుగుతూ వస్తారు కాబట్టి మనకి ఏది కావాలో గ్రోత్ అది మేనిఫెస్ట్ చేసే డేనే న్యూ మూన్ డే, అమావాస్య రోజు. ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే మనకు 6/6 పోర్టల్ అనేది కూడా ఓపెన్ అవుతుంది. రేపు మీరు గమనించినట్లయితే డేట్ 6, మంత్ 6. సో 6/6 పోర్టల్. సో ఎనర్జీస్, సాటర్న్ ఎనర్జీస్ ప్లస్ న్యూ మూన్ ప్లస్ రేపు శని జయంతి కూడా. సో మీరు 2024 ఈ ఇయర్ మొత్తం యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది. 8 అంటే సాటర్న్ అంటే శని మహాత్ముడు. సో ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా మనకు శని మహాత్ముడు రూల్ చేసే ఇయర్. అందులో మనకు రేపు శని జయంతి ప్లస్ మనకు అమావాస్య ప్లస్ 6/6 పోర్టల్. మీరే చూడండి ఎంత ఎనర్జీస్ ఉందో, వింటుంటేనే ఇట్లా గూస్ బంప్స్ లాగా వస్తున్నాయి కదా. సో అంత పవర్ఫుల్ ఎనర్జీస్ అనేది రేపు ఉన్నాయి అన్నమాట. సో మనకి ఎప్పుడు కూడా ఏదైనా పనులు లాస్ట్ వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మనీ ఎవరైనా మనకి ఇవ్వట్లేదు అంటే ఇస్తాం, రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఒక 2 నెలలు ఆగండి, 3 నెలలు ఆగండి, ఇలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఏదైనా పని మొదలు పెట్టారు కానీ అవ్వట్లేదు, ఫినిష్ అవ్వట్లేదు, ఏదో ఒక దాని వల్ల పోస్ట్పోన్ అవ్వడం, డీలే అవుతూ ఉండడం, ఎక్కువగా అప్పుల్ని ఆకర్షిస్తున్న వాళ్ళందరూ కూడా రేపు ఈ పవర్ఫుల్ డేని అందరు కూడా ఉపయోగించుకొని వాళ్ళ మేనిఫెస్టేషన్స్ని ఒక 100 రెట్లు ఫాస్ట్గా రావాలనేసి కోరుకుంటున్నాను. అందరు ఆడియన్స్ కూడా ఇవన్నీ టెక్నిక్స్ మీరు జస్ట్ నమ్మకంతో చేసి సరెండర్ చేసేయండి అంతే. ఆటోమేటిక్గా మనకు అనేది ఒకటి యూనివర్స్ కో క్రియేషన్ అంటుంది. యూనివర్స్లో కో క్రియేషన్ అని ఒకటి ఉంటుంది. మనం ఎప్పుడైతే విత్తనం నాటి వదిలేస్తామో ఆటోమేటిక్గా చెట్టు ఎలా పెరుగుతుంది, దానికి రోజు మనము వాటరు, ఎరువు అన్నీ వేసుకుంటూ వెళ్తుంటే, ప్రేమని నర్చరింగ్ చేసుకుంటూ వస్తే అదొక మొక్కలాగా ఎదుగుతుంది. మనము ఒక సీడ్ నాటేసాం, మేనిఫెస్టేషన్ అనే సీడ్. జస్ట్ వదిలేసేయండి, నర్చర్ చేయండి ప్రతిరోజు గ్రాటిట్యూడ్తోనూ పాజిటివ్ వర్డ్స్తోనూ మీ పనులతో నర్చర్ చేసుకుంటూ వెళ్తే యూనివర్స్ మనకు కో క్రియేషన్ అనేది చేసి మనకు రావాల్సిన పనులు ఒక 3 నెలల టైంలో అయ్యేది 1 నెలలోకి అవుతుంది, 2 నెలలు అయ్యేది ఇంకో ముందుగా అవుతుంది. సో ఈ విధంగా మనకు ఉపయోగం పడతాయి పోర్టల్ ఎనర్జీస్లో మనం మేనిఫెస్ట్ చేసినట్టయితే. సో రేపు ఈ 3 పవర్ఫుల్ ఎనర్జీస్, శని జయంతి, 6/6 పోర్టల్ ప్లస్ అమావాస్య, న్యూ మూన్, అందరు కూడా ఈరోజు ఏం లేదు, బ్రహ్మముహూర్తంలో మీరు తలస్నానం చేసేసి చక్కగా మీరు ఒక బుక్, ఒక పెన్ను తీసుకొని మీ మేనిఫెస్టేషన్స్, ఒక కోరిక మీద కాదు విరాట్, మనం ఇక్కడ మల్టిపుల్ విషెస్ చేయొచ్చు రేపు పోర్టల్ ఎనర్జీస్లో. ఎప్పుడైనా పోర్టల్ ఎనర్జీస్ అప్పుడు మనం మేనిఫెస్ట్ చేస్తుంటే మల్టిపుల్ విషెస్ చేయొచ్చు. సో రేపు మనకు ఆ అవకాశం, మనం ఒక కోరిక మీదే పని చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ విషెస్ మీద మనం పని చేయొచ్చు. సో ఫస్ట్ చేయగానే మీరు రేపు ఒకటి, ఎందుకంటే రేపు శని జయంతి కాబట్టి నేను బ్రహ్మముహూర్తంలోనే మీరు స్నానం చేసేయండి అని చెప్తున్నాను. లేదు అంటే జనరల్లీ నేను ఇలా అసలు రూల్స్ రెగ్యులేషన్సే పెట్టను. సో అది చేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక బుక్, ఒక పెన్ను తీసేసుకొని మన కోరికలన్నీ కూడా ఆ బుక్లో, ఆ పేపర్లో రాసేసి, ఎన్ని మల్టిపుల్ విషెస్ ఉంటే అన్ని ఫుల్ హై ఎనర్జీతో రాసేసేయాలి. రాసేటప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ మీరు అయితే దీపం వెలిగించుకోండి, లేదు అంటే క్యాండిల్ వెలిగించుకోండి. ఇవి 2 లేని పక్షంలో అగరబత్తి ఆర్ ఇన్సెన్స్ స్టిక్ కూడా మీరు వెలిగించుకొని ఒక పేపర్ తీసుకొని మీ మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయండి. సో మీరు స్టార్ట్ చేసేక ముందే ఇవి వెలిగించుకోవాలి. సో క్యాండిల్ మనకి ఇంకా ఎక్కువగా ఎనర్జీని యాడ్ చేస్తుంది, బికాస్ క్యాండిల్ మొత్తం అంతా కూడా నేచర్ ఎలిమెంట్, అందులో మీరు వెలిగిస్తారు కాబట్టి ఫైర్ ఎలిమెంట్ ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్తో మన మేనిఫెస్టేషన్స్ ఇంకా అధికంగా ఫాస్ట్గా అవుతాయి. ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్స్ మనము
నేచర్ ఎలిమెంట్స్తో చేస్తే చాలా ఫాస్ట్ రిజల్ట్స్ వస్తుంది. సో ఆ ఎనర్జీస్కి ప్లస్ మనం నేచర్ ఎనర్జీస్ని యాడ్ చేస్తున్నట్టయితే మన రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఫస్ట్ మీరు అది వెలిగించుకోండి. అయితే ధూప్ స్టిక్ లేదా ఇన్సెన్స్ స్టిక్ లేదంటే దీపము లేదంటే క్యాండిల్ ఏదో ఒకటి మీరు వెలిగించుకొని మీ మేనిఫెస్టేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీరు కామ్ డౌన్ అవ్వండి, మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. ఆ తర్వాత స్టార్ట్ చేయండి రాయడం మీ కోరికలు రాసేటప్పుడు చాలా క్లియర్గా మీరు రాసి మెన్షన్ చేసుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా ముందుగానే ఇవి నా మేనిఫెస్టేషన్స్, నా మంత్లీ ఇన్కమ్ ఇంత ఉండాలి, నా హెల్త్ గోల్స్ ఇవి, నా కెరియర్ గోల్స్ ఇవి, నా జాబ్ గోల్స్ ఇవి, రిలేషన్షిప్ గోల్స్ ఇవి, ఇలా అన్ని రకాలుగా మీరు మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేసి క్లియర్గా మేనిఫెస్టేషన్స్ మీరు రాసేసేయాలి. సో డియర్ యూనివర్స్ అని స్టార్ట్ చేసి మన మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా స్పష్టంగా తెలిపి ఆ పేపర్లో లాస్ట్లో మీరు సో బీ ఇట్ అంటే తదాస్తు అని అర్థం. సో మీరు తదాస్తు అనైనా రాసుకోవచ్చు లేదా సో బీ ఇట్ అయినా రాసుకోవచ్చు. ఈ సో బీ ఇట్ అనేది 3 సార్లు రాయాలి, అంటే తదాస్తు అనేది 3 సార్లు అయినా రాయొచ్చు. కింద మీరు మీ సంతకం పెట్టుకోవాలి, యువర్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ పెట్టేసి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఆ పేపర్ని మీ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఏవైతే మేనిఫెస్టేషన్స్ రాశారో ఆ పేపర్ని మీ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోండి. పేపర్ ఫోల్డింగ్ టెక్నిక్ అంటారు. సో పేపర్ని ఫోల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు స్మరించాల్సింది ఏంటి అంటే, వాట్ ఎవర్ నేను ఏదైతే రాశానో నా మేనిఫెస్టేషన్స్ అన్నీ నా దగ్గరికి చాలా అతి తొందరగా వచ్చేస్తున్నాయి, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఫీల్ అవుతూ హై వైబ్రేషన్తో 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలండి. ఫస్ట్ ఒక పేపర్ని హాఫ్ ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ తిప్పి దాన్ని మళ్ళీ మీ వైపుకి ఫోల్డ్ చేసుకుంటారు. ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఇది మీరు అఫర్మ్ చేయండి, నేను రాసిన ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్ నాకు చాలా నా దగ్గరికి వచ్చేస్తున్నందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్, సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్ అనేసి మీరు ఆ పేపర్ని మీ సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ మీరు మీ పిల్లో కింద అయినా పెట్టుకోవచ్చు, లేదు మీరు మీ లాకర్లో ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. ఎంతకాలం పెట్టుకోవాలి, మీ అన్ని మేనిఫెస్టేషన్స్ పూర్తయ్యేంత వరకు మీరు పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇంకా రోజు చదవాలి అనుకుంటే కూడా రోజు కూడా లేచి మార్నింగ్ మిర్రర్ ముందర మీ మేనిఫెస్టేషన్స్ గట్టిగా చదవండి. అఫర్మేషన్స్ చదువుతాం కదా మనము మిర్రర్లో చూసుకొని, అదే విధంగా మీరు ఏదైతే రాశారో అది రోజు కూడా మీ మేనిఫెస్టేషన్ నిజం అయ్యేంత వరకు ఆ పేపర్ని తీయడం, రోజు మిర్రర్ ముందర నించొని ఆ మేనిఫెస్టేషన్స్ అన్నీ చదవడం, నైట్ పడుకునేటప్పుడు మీ పిల్లో కింద పెట్టుకోవడం. ఈ విధంగా రేపు మనం మేనిఫెస్టేషన్ చేసినట్టయితే మన కోరికలు చాలా ఫాస్ట్గా నెరవేరుతాయి. ఆ పోర్టల్ ఎనర్జీస్, న్యూ మూన్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మనకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. న్యూ మూన్ ఎందుకు మనకు అద్భుతంగా పనిచేస్తుంది అంటే, మన బాడీ, మన శరీరము 80% వరకు వాటర్తో చేయబడింది. మన బాడీ అంతా 80% వాటర్. మూన్ అనేది కూడా వాటర్ బాడీ. సో కాబట్టి మనకు ఆ న్యూ మూన్ అప్పుడు మనకు సైన్స్ పరంగా ఆ ఎఫెక్ట్, రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ అనేటివి ఉండి మన మేనిఫెస్టేషన్స్ని, మనలో ఉన్న ఫీలింగ్స్ని కూడా అది ఎక్కువగా చేస్తుంది, ఇంపాక్ట్ అనేది చేస్తుంది అనమాట. అందుకోసం మనకు ఏ ఫీలింగ్ అయితే మనం ఎమిట్ చేస్తామో అదే ఫీలింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మీరు రేపు చేయాల్సింది హైయెస్ట్ ఎనర్జీతో మల్టిపుల్ విషెస్ చేసి జస్ట్ మీరు సరెండర్ చేసినట్లయితే సాటర్న్ ఎనర్జీస్, న్యూ మూన్ ఎనర్జీస్, 6/6 పోర్టల్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా ఎన్నో విషయాలు మీరు విశ్వంకి సంబంధించినవి ఉండొచ్చు, అలాగే ఈ వేదాంతాల్లో చెప్పిన ముఖ్యమైన టెక్నిక్స్ చాలా సింప్లిఫై చేస్తూ మనందరికి అర్థమయ్యే విధంగా మీరు తీసుకొస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అండ్ దీనికి తగ్గట్టుగానే ఏదైతే ప్రాక్టికల్ వర్క్షాప్స్, ఇప్పుడు చెప్పే థియరీకి ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఒక అందరికి సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండవు, అందరికి సేమ్ ప్రాబ్లమ్స్ అని అందరికి సేమ్ సొల్యూషన్ ఉండదు, మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. సో వాళ్ళందరికీ యాక్సెసిబుల్ గా ఉండడం కోసం మీరు ప్రాక్టికల్ గా చేయించే వర్క్ షాప్స్ రెడీ చేస్తూ ఉన్నారు కదా. ఆ వర్క్ షాప్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి, ఆ వర్క్ షాప్స్ ద్వారా మన ఆడియన్స్ కి ఎటువంటి లాభం కలుగుతుంది అంటారు? చాలా అద్భుతంగా అడిగారు విరాట్. ఎప్పుడు కూడా వర్క్ షాప్స్ అనేది ఎందుకు కండక్ట్ చేస్తాం, లైవ్ గా ప్రాక్టికల్ గా మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే ఓకే నాకు ఎనర్జీ షిఫ్ట్ అవుతుంది, నేను కనెక్ట్ అవుతున్నాను, ఆవిడ ఏం చెప్తున్నారు నాకు అర్థం అవుతుంది అనేసి నేను ఈ వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఫ్రీ వర్క్ షాప్స్ ఉన్నాయి, ప్లస్ మన పెయిడ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మీరు అనుభవం తెచ్చుకోవడానికి నా క్లాస్ ఎలా ఉంటుందో, నా స్టైల్ ఏంటో చూడండి అన్న వాటికి నేను నా ఫ్రీ వర్క్ షాప్స్ అనేది కండక్ట్ చేస్తున్నాను. నా ఫ్రీ వర్క్ షాప్స్ ఎప్పుడు కూడా సాటర్డేస్ ఉంటాయి.
ఫ్రీ వర్క్షాప్ మల్టిపుల్ కోర్సెస్ మీద కూడా ఉన్నాయి విరాట్. సో ఇప్పుడు మనకు అప్కమింగ్ వచ్చే వర్క్షాప్ అయితే హోపోనోపోనో మీద ఉంది. ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్. అది రెండు పని చేస్తుంది. ఏంటంటే ఇట్ గివ్స్ రిజల్ట్స్, ఇట్ గివ్స్ రిజల్ట్స్. సో అలా అద్భుతమైన రిజల్ట్ మన లైఫ్లో అన్ని ఏరియాస్లో ఎలా వర్క్ చేస్తుంది, ఎలా మీరు ఉపయోగించుకోవచ్చు, కూర్చున్న చోటే జస్ట్ సింపుల్గా మీరు హోపోనోపోనో చేస్తూ అబండెన్స్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే వర్క్షాప్ నేను సాటర్డే కండక్ట్ చేస్తున్నాను. అండ్ పీపుల్ లైవ్గా వాళ్ళ అన్నీ కూడా దే ఆర్ గెటింగ్ ఇట్ సొల్యూషన్స్. అంటే మనకి ఏంటంటే వాళ్ళు ఎలా అలవాటు పడిపోయారంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ చూస్తే తప్ప వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. అందుకోసమే ఐఎమ్ కండక్టింగ్ ఇలాంటి వర్క్షాప్స్ వల్ల వాళ్ళకు నమ్మకం కుదిరేలాగా ఒక లైవ్గా వాళ్ళకు ఒక ప్రాక్టికల్వి చేయిస్తున్నాను. ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యాక వాళ్ళకు పొందే నమ్మకానికి మనకు ఆటోమేటిక్గా మన క్లాసెస్ ఆల్రెడీ ఫుల్ అయిపోతున్నాయి విరాట్. వండర్ఫుల్ మ్యామ్. సో ఎవరైతే ఈ వర్క్షాప్స్కి పార్టిసిపేట్ చేయాలి, మా లైఫ్ మార్చుకోవాలి అనుకుంటారో వాళ్ళు తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి వెంటనే సంప్రదించవచ్చు టీమ్ని. అలాగే వాళ్ళని సంప్రదించడం ద్వారా ఈ వర్క్షాప్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలనే విషయాలు తెలుసుకోవచ్చు. జాయిన్ అవ్వడం ద్వారా మీరు డైరెక్ట్గా సౌమ్య రాజేష్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ని వ్యక్తపరిచి దానికి సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏమేం చేయాలి, ఏ టైంలో ఎవరెవరికి ఎలాంటి సొల్యూషన్ కావాలనేది కూడా ప్రాపర్గా అందించడం జరుగుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు. మరీ ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. దాన్ని ఫిల్ చేయడం ద్వారా కూడా టీమ్ అనేది డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.